ఇప్పుడు పాజిటివ్ కమెంట్స్ వస్తుంది, నెగెటివ్ కమెంట్స్ కూడా వస్తుంది. పాజిటివ్‌ని ఎలా తీసుకుంటావు? నెగెటివ్ కమెంట్స్‌ని ఎలా నువ్వు తీసుకుంటావు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నెగెటివ్ కామెంట్స్ నాకు ఎంత ఎక్కువ రావు. బట్ వస్తున్నాయి. వచ్చినా సరే నేను అనుకుంటా ఓకే. ఆడికి నేను నచ్చలేదేమో, ఓకే ఆడికి బాగాలేదేమో, ఒకరు నేను ఎదుగుతున్నానేమో, ఆడు కుళ్ళు పడుతున్నాడేమో, పెడుతున్నాడేమో అనుకుంటా. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను దేనికి రియాక్ట్ అవ్వను. ఎందుకు రియాక్ట్ అవ్వాలి? మనం అయితే బతికేదే మహా అయితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అక్కడ దాకా బతుకుతాం. తర్వాత బతకం. ఈ సోషల్ మీడియా నా పర్మనెంట్ కాదు ఇది. అది నా పెళ్ళం కాదు, నా మొగుడు కాదు నేను. అది ఉన్నంతకాలం మనం చేసుకుంటాం. ఆగిపోయే రోజున ఆపేస్తాం అంతే. పిచ్చ లైట్ నేనైతే అసలు పట్టించుకోను. ఎంత తీసుకోను ఏది నేను. ఇక్కడ తీసుకోను. లైట్ తీసుకుంటా. అక్కడ దాకా పెట్టేసుకుంటా. ఓకే. సోషల్ మీడియాలో నువ్వు అంటే డబ్బు సంపాదించాలని వచ్చావా? లేదంటే ఫేమ్ కోసం వచ్చావా? డబ్బు కోసం కాదు, ఫేమ్ కోసం కాదు. 2 కాదా? డబ్బు మ్యాటర్ కాదు, ఫేమ్ మ్యాటర్ కాదు. ఫేమ్ అవ్వాలంటే వాడికి నేను భయంకరంగా అయ్యేవాడిని. ఇంక వేరే రకాలుగా అయ్యేవాడిని నేనైతే. కానీ దాని గురించి అది కాదు. నేను చేసేది ఏంటంటే ఒక మెసేజ్ ఇద్దాం. ఒక బ్రదర్కి కానీ, ఒక సిస్టర్కి కానీ, ఒక ఫ్యామిలీ కానీ, ఒక అక్కకి కానీ, ఒక తమ్ముడు కానీ. ఇప్పుడు అక్క లేని వాళ్ళకి ఒక తమ్ముడు నేను. ఇప్పటి వరకు నువ్వు చేసిన వీడియోస్‌కి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మరి? అంటే నువ్వు సమాజానికి ఏదో ఒకటి హెల్ప్‌ఫుల్ అవ్వాలి అని చెప్పి వీడియోస్ చేస్తున్నాను, కంటెంట్ చేస్తున్నాను, చెల్లెలకి, అక్కలకి అని అన్నావు కదా! ఇప్పటి వరకు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మరి? ఆర్టిస్టులు అంటారా లేకపోతే నార్మల్ పీపుల్? ఆర్టిస్ట్ కానీ నార్మల్ చాలా మంది. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నాకు డి పండు అని ఉన్నాడు. నాకు పండు అంటే చాలా ఇష్టం. ఆయనతో ఉన్న బాండింగ్. ఆయన అంటాడు బాగా చేస్తారు నా మీద కామెంట్ చేసేది ఆయన ఎక్కువ. నన్ను ఎక్కిరిస్తాడు, బాగా ఎక్కిరిస్తాడు. మన చాలామంది ఉన్నారు భాస్కర్ అన్న అని చెప్పి వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు. చేయరా బాగా చేస్తాం, ఎలా వస్తారు నీకు ఈ థాట్స్, మాకు గాలలో తిరుగుతావు మా పక్కన, నీకు ఎలా వస్తారా నీకు అని చెప్పి ఎగిరాలు చెప్తుంటారు. నేను కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటా ఓకే అని. కానీ బయటికి వెళ్తే జనాలు ఏమో చాలామంది సిద్ధున్నారా అన్నా నువ్వు ఒక వీడియో చేసావు అన్నా, నాకు విడిపు వచ్చేసిందన్న. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కనెక్ట్ అవుతూ ఉంటుంది. అది వచ్చి నాకు చెప్తాడు, అది నేను హ్యాపీగా ఫీల్ అవుతా. మరి నువ్వు ఇందాక అన్నావు కదా సమాజానికి ఏదో ఒకటి నేను చేయాలని అనుకుంటున్నాను. మరి అందరూ నీ వీడియోస్కి కనెక్ట్ అవుతున్నారు కదా, అలాంటప్పుడు నువ్వు సెలబ్రిటీ అయిపోయావు, మరి ఫొటోస్ దిగడానికి ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు? అనిపించట్లేదు కదా, ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వలేదా? అసలు నాకు అనిపించట్లేదు. నేను ఇప్పుడు కూడా రోడ్డు మీద నేను మాస్క్ పెట్టుకుని తిరుగుతా సింపుల్గా. రోడ్డు మీద చాలా మంది పలికిస్తుంటారు, బ్రదర్ నువ్వు యూట్యూబ్ కదా అలా పలికిస్తానా, అవునన్నా అంట, నువ్వేంటి మీద సింపుల్గా ఉన్నావు అంటారు. నేను పెద్ద రామ్ చరణ్ కొడుకున్నా కాదు కదా, నేరుగా సింపుల్గా ఉంటా అని చెప్పి ఇలాగే ఉంటాను. అవన్నీ ఏముండవు న్యాచురల్గా. ఎందుకు చూపించాలి యాటిట్యూడ్ చెప్పు, ఎందుకు పెట్టుకోవాలి మాస్క్? నేను తప్పు చేస్తున్నాను, నేను చేసే మంచి వీడియోస్ వచ్చి మంచి వాళ్ళకి వేస్తారు అంతే. నేనేం బూతులు మాట్లాడుతున్నాను లేదు కదా, సొసైటీకి మెసేజ్ ఇస్తున్నాను. నాకు తెలుసు ఎలా చేస్తున్నాను విషయం నాకు తెలుసు, అది చాలా నాకు.